నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు డెఫినెట్గా సంచలనమే. ఆయన ఎప్పుడు మాట్లాడినా అదే కోణంలో ఈసారి కూడా సంచలనమైనటువంటి విషయాలే మాట్లాడారు. అందులో ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షంగా విమర్శలు చేసిన కేసీఆర్ మాట్లాడిన మాటల్లో ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అంశాలు, ఆల్రెడీ 69లో మొదటి విడత ఉద్యమం తెలంగాణ ఉద్యమం మొదలైతే, 2001లో రెండో విడత ఉద్యమం మొదలైతే, మళ్ళీ ఇప్పుడు ఉద్యమం మొదలు పెడతానంటున్నాడు కేసీఆర్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కోసం కాదు, నీళ్ల కోసం అని అంటున్నాడు. ఇదే నీళ్లు నిధులు నియామకాల గురించే 2021 నుంచి నినాదం కొనసాగి 2014లో ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఏర్పడింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా మళ్ళీ నీళ్ల కోసం ఉద్యమం అని అంటున్నాడు కేసీఆర్. దీని వెనక ఏముంది? దాంతోపాటు 2001 నుంచి ఎలాగైతే ఆంధ్ర ద్రోహులు వాళ్ళు దోచుకుపోతున్నారు అనేటువంటి నినాదం వచ్చిందో, ఇప్పుడు ఆంధ్ర ద్రోహులు వాళ్ళు దోచుకుపోతున్నారు అని అనట్లేదు. కానీ నాటి చంద్రబాబు నాయుడు అని అంటున్నారు. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేయట్లేదు. మరి గత 10 ఏళ్ళు కేసీఆరే కదా ఉన్నారు, 9 ఏళ్ళు కేసీఆర్ చేసింది ఏంటి? మళ్ళీ ఉద్యమం రావాల్సినంత అవసరాన్ని కేసీఆర్ ఏ విధంగా చూపించగలుగుతారు తెలంగాణ ప్రజలకి? మళ్ళీ చంద్రబాబు అనే పేరు తీసుకోండి, రేవంత్ రెడ్డి పేరు తీసుకోకుండా కేవలం చంద్రబాబు పేరు తీసుకోవడం వెనుక కేసీఆర్ ఎత్తుగడలేంటి? ఎత్తుగడేనా లేదా ప్రజలు నమ్మే పరిస్థితులు ఇంకేమన్నా ఉన్నాయా? వివి రావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మనతో. నమస్కారం వివి రావు గారు. నమస్తే. మీకు తెలంగాణ ఉద్యమం తెలుసు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవసరం తెలుసు, ఏ విధంగా వచ్చిందో తెలుసు, ఇప్పుడున్న చాలామందికి తెలుసు ఆ పరిస్థితి. కానీ మళ్ళీ ఉద్యమంతో మొదలు పెడతాం అంటున్నాడు కేసీఆర్. ఆ ఉద్యమానికి మళ్ళీ చంద్రబాబు నాయుడిని చూపిస్తున్నాడు. అంటే పూర్తిగా కాకపోయినా ఒక పక్షం చంద్రబాబు నాయుడిని చూపిస్తే ఇంకో పక్క కాంగ్రెస్ అని అంటున్నాడు, ఇంకో పక్క మోడీ అంటున్నాడు. తెలంగాణ ఉద్యమం కేసీఆర్ తీసుకున్నప్పుడు ప్రధానంగా నీళ్లు నిధులు అనే అంశాన్నే ప్రధానంగా తీసుకొని కొనసాగించాడు. అంటే తెలంగాణలో కృష్ణా గోదావరి తెలంగాణ నుంచి పారుతూ ఉంటాయి, కిందకి ఆంధ్రాకి వెళ్తాయి. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకుండా అన్ని తీసిపోయి ఆంధ్రాలో కట్టుకున్నారు, నీళ్ళంతా దోపిడీ చేస్తున్నారు, తెలంగాణని ఎడారి చేశారు. నిధులు ఏదైనా ప్రాజెక్టు ఉద్యమాలు చేసి మొదలుపెట్టినా కూడా నిధులు ఇవ్వకుండా పెండింగ్లు పెట్టారు అనేది ఆనాడు తీసుకున్న నినాదం. నీళ్లు నిధులు నిరుద్యోగం, ఈ 3 అంశాలు బాగా కనెక్ట్ అయ్యాయి, కూడా వాస్తవ పరిస్థితులకి కనెక్ట్ అయ్యాయి. ఉద్యమం ఉవ్వెత్తున లేచింది, నడిపాడు, దాన్ని విజయవంతమయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. దాన్ని సాధించడంలో కొంతవరకు విఫలమయ్యాడు కేసీఆర్. గోదావరి మీద కాళేశ్వరం నిర్మించాడు తప్ప కృష్ణా వాటర్ని ఉపయోగించుకోవడానికి పాలమూరు రంగారెడ్డి కానీ జూరాల కానీ వీటి విషయాల్లో విజయవంతం కాలేకపోయారు. అంటే నిధుల కొరత అనేది కేసీఆర్ చూపిస్తున్నది వాడు మనకి. సరే, నాకు చిత్తశుద్ధి లేదంటే ఉండబట్టే కదా నేను కాళేశ్వరం కట్టానంటున్నాడు కేసీఆర్. అయితే మళ్ళీ ఇప్పుడు అదే అంశాన్ని మళ్ళీ నిధులు కేంద్రం ఇవ్వట్లేదు, ప్రాజెక్టు వీళ్ళు పెట్టట్లేదు, నీళ్లు చంద్రబాబు దూచేస్తున్నాడు. మళ్ళీ నిధుల అంశమే ప్రధాన అంశం. మళ్ళీ కేసీఆర్ తీసుకున్నది మొన్నటి వరకు బనకచర్ల, ఇప్పుడు నల్లమల సాగర్. అంటే చంద్రబాబు నాయుడు అనేవాడు తీసుకుపోయి బనకచర్లను లేకపోతే నల్లమల సాగర్ అను చేస్తుంటే, ఆ ప్రాజెక్టులు డిపిఆర్లు కేంద్రానికి ఇచ్చి తెచ్చుకుంటుంటే, మన వాళ్ళేమో డిపిఆర్లు ఎందుకు వస్తున్నా పట్టించుకునే పరిస్థితి వస్తుంది. ఇది ప్రాణాయత చేయడం పట్టించుకొని వస్తుంది. చంద్రబాబు నాయుడు శిష్యుడైనటువంటి కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణను ముంచి ఆంధ్రాకి సాయం చేస్తున్నాడనే అంశాన్ని కేసీఆర్ కూడా శిష్యుడు అని అనలేము, సమకాలీనుడు. అంటే తెలుగుదేశం ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన పార్టీ వచ్చిన వాళ్ళే తర్వాత తెలుగుదేశం నుంచి ఇక్కడికి వచ్చారు రాజకీయాలకి. ఏ వచ్చిన ప్రాంతము రాష్ట్రము అనేది ముఖ్యం కేసీఆర్కైనా ఎవరికైనా. ఇప్పుడు కేసీఆర్ నిన్న ఒక 4.5 గంటలు మాట్లాడాడు. చాలా రోజుల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత అతను బయటకు వచ్చి, అంటే మధ్యలో ఒకసారి
ఇది పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కూడా ఒక సభ జరిపాడు నల్లగొండలో, భారీ సభ జరిపి తేలుస్తాను ప్రభుత్వం అంతు ఆవిర్భావ సభ 25 years. ఈ ప్రభుత్వం అంతు తేలుస్తానని చెప్పేశాడు. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక సందర్భాన్ని ఎంచుకొని 2 సంవత్సరాలు, అది కూడా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడే వచ్చి అది కాకతాళీయం కావచ్చు, అది ఊరికే అన్నారు. ఎందుకంటే 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాలు సమయం ఇచ్చాను ప్రభుత్వానికి, ఇచ్చాను. ఈ ప్రభుత్వం నిష్క్రియ పర్వంలో ఉంది, ఇది పట్టించుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి తనకున్న దీన్ని నాలెడ్జ్ నీటి మీద ఒక రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అంటే తెలంగాణ ఆంధ్ర, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా నీటి మీద, జలవనరుల మీద కేసీఆర్కు ఉన్న పట్టు ఎవరికి లేదు. ఇంచు చెప్పగలడు కేసీఆర్ ఏ నదిలో ఎంత నీరు పోతుంది, ఎక్కడ ఏ ప్రాజెక్టులో ఎంత ఉంది, ఎటు మళ్ళిస్తే ఏమవుతుంది అనేది అనర్గళంగా చెప్పగలడు. నిన్న మనం చూసాం, అతను గంటన్నర ప్రెస్ మీట్లో కూడా ఒక పేపర్ చూడకుండా మాట్లాడగలిగాడు కేసీఆర్. అట్లనే కడియం శ్రీహరికి కూడా ఆ పట్టు ఉంది. ఉమ్మడి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన శ్రీహరికి కూడా పట్టు ఉంది. ఇట్లా ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా అధికారుల మీద ఆధారపడాల్సిందే. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఉంది, ఏ విషయం కావాలనుకున్నా కూడా అధికారులను పిలిస్తే అధికారులు ఇచ్చే కాగితాలనే మాట్లాడుతుంటారు మనవాళ్ళు. కేసీఆర్ అలా కాదు, తనకు స్వతహాగా పట్టు ఉంది నీటి మీద. అందుకనే ఎక్కడ నీళ్లు దోసుకుపోతున్నారు, ఎక్కడేం చేస్తున్నారు, ఎక్కడేం పోతున్నారు అని నిన్న సమగ్రంగా వివరించాడు కేసీఆర్. మరి అంత పట్టున్నవాడు 211 TMCలకు ఎందుకు ఒప్పుకొని సంతకం పెట్టాడనేది రేవంత్ రెడ్డి అడుగుతాడు. అదే చెప్తాడు కేసీఆర్. చెప్పేది ఇతనేమంటాడు రేవంత్ రెడ్డి, అసెంబ్లీకి వచ్చి తేలుస్తాను, నేను మాట్లాడుకుందాం, చర్చించుకుందాం అంటాడు. కేసీఆర్ ఏమంటాడు, అసెంబ్లీకి పోతే నాతో మాట్లాడే వాళ్ళు ఎవరు, వాళ్ళకి విషయాలు ఏం తెలుసు, అధికారులు ఇచ్చిన సమాచారం చెప్తారు, నేను చెప్పాల్సింది ప్రజలకి నేను అకౌంటబిలిటీ, ప్రజలకి నేను సమాధానం చెప్పుకోవాలి, ప్రజల్ని నేను చైతన్యపరచాలి, కాబట్టి పబ్లిక్ మీటింగులు, ఈ మీటింగుల ద్వారా నేను వెళ్తానంటాడు. అందుకనే అసెంబ్లీకి పోవడానికి కేసీఆర్ ఇష్టపడింది అందుకు. అంటే ఇది సబ్జెక్టు కేసీఆర్ చెప్తూ వస్తున్నది. మళ్ళీ ఉద్యమం అని అనడం వెనక ఉద్దేశం, మళ్ళీ ఉద్యమం అని అనడం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నీటి వనరుల మీద దృష్టి పెట్టడం లేదు. మళ్ళీ చంద్రబాబు, ఒక విషయం మనం గమనించాలి ఇక్కడ, తెలంగాణలో కేసీఆర్కి చంద్రబాబు ఎప్పుడు సేలబుల్ సబ్జెక్టే. చంద్రబాబు ఎప్పుడు కూడా సేలబుల్ సబ్జెక్టే. ఇప్పుడు చంద్రబాబు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నంతకాలం నీటి సమస్యలు ఎక్కడ చర్చకి ఏమి రాలా. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వచ్చిన తర్వాత గోదావరి, పోలవరం, బనకచర్ల, పోలవరం, నల్లమల సాగర్ అని మొదలుపెట్టాడు కదా, మళ్ళీ నీటిని దోచేస్తున్న అంశాన్ని తెర మీదకి తీసుకొస్తాడు. ఎప్పుడైతే 2001లో తెలంగాణ దోపిడీ జరుగుతున్న అంశం ఉందో, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే అంశం మళ్ళీ తెర మీదకి వస్తుంది. అంటే మీరు, అంటే జర్నలిస్ట్కి ప్రాంతం ఆపాదించడం నా ఉద్దేశం కాదు, కానీ మీరు ఈ ప్రాంత వ్యక్తులుగా, తెలంగాణ వ్యక్తులుగా మీకేమనిపిస్తుంది? అంటే 2021 నాటి పరిస్థితులు, 2014కు ముందు జరిగిన పరిస్థితులు, ఇప్పుడు కేసీఆర్ అంటున్న ఉద్యమంతో ఇదవుతాయా, సరిపోల్చడానికి అవకాశం ఉంటుందా? ఎందుకంటే 10 సంవత్సరాలు తన అధికారంలో ఉన్నాడు కదా, ప్రాణేయత చేయడం వాడు ఎందుకు పూర్తి చేయలేదు అనేది వాళ్ళు రేవంత్ రెడ్డి కానీ తెలంగాణ ప్రజలు కూడా అడుగుతున్న ప్రశ్న అది. ఇప్పుడు కాళేశ్వరం వైపు దృష్టి పెట్టారు తప్ప, మీరు ప్రాణేయత చేయడం ఎంత ముఖ్యం అనుకున్న ప్రాజెక్టుని మహబూబ్ నగర్ విషయంలో ఎందుకు మీరు వెనకడిగేశారు? మీరు ఎన్నికల్లో చెప్పారు, 2018 ఎన్నికల్లో, నేను కుర్చీ వేసుకొని కూర్చొని మహబూబ్ నగర్లో ప్రాజెక్టులు పూర్తి చేస్తాను, నేను ఎక్కడే కూర్చుంటాను. మహబూబ్ నగర్లో పోటీ చేసినప్పుడు అన్నాడు, తర్వాత అన్నాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎక్కడే కుర్చీ వేసుకొని కూర్చుంటాను, ఈ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది అన్నాడు. కానీ చేయలేదు కదా. కొంతవరకు జరిగాయి, కానీ పరిపూర్ణంగా నువ్వు చెప్తున్న స్థాయిలో జరగలేదు కదా అనేది వాళ్ళ తెలంగాణ ప్రజలు అడుగుతున్న ప్రశ్న కూడా. అందుకని కేసీఆర్ 2001లో తీసుకున్న ఉద్యమము, 2001లో చేసినట్టు నినాదాలు ఇవాళ అవుట్డేటెడ్ అవుతాయి. కొన్ని విషయాలు చంద్రబాబు విమర్శించడం, చంద్రబాబు చేయడం వరకు అయితే యాక్సెప్ట్ చేస్తారు తప్ప మిగతా అవి కావు. ఎందుకంటే చంద్రబాబుని విమర్శించడాన్ని ఇంకా యాక్సెప్ట్ చేస్తారా? కొంత యాక్సెప్ట్ చేస్తారు తెలంగాణ ప్రజల్లో. హార్డ్ కోర్ తెలంగాణ వాదులకి చంద్రబాబు అన్యాయం చేశాడు మాకు అనే ఫీలింగ్ ఇంకా ఉంది తెలంగాణలో. ఆ ప్రచారం ఇంకా ఉంది. ఎందుకు సార్ ఆ ఫీలింగ్ ఉండడానికి కారణం ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు అనే బూచిని కేసీఆర్ ప్రస్తుత తెలంగాణను వ్యతిరేకించాడు చంద్రబాబు నాయుడు, ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని. అక్కడ నుంచి స్టార్ట్ అయింది చంద్రబాబు మీద వ్యతిరేకత. ఆ వ్యతిరేకత పీక్ స్టేజ్కి తీసుకెళ్ళాడు కేసీఆర్.
చంద్రబాబు కూడా కొన్ని విషయాల్ని తేల్చడు ఉమ్, తేల్చడు ఉమ్. దానివల్ల అది కూడా అడ్వాంటేజ్ ఇప్పుడు. మరి చంద్రబాబు తెలంగాణని వ్యతిరేకించాడు, తర్వాత మళ్ళీ లెటర్ ఇచ్చాడు అనుకూలంగా, ఆ లెటర్ వల్లనే తెలంగాణ ఏర్పడడానికి కారణమైందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇదే తలసాని శ్రీనివాస్ యాదవ్ తర్వాత ఇంకా కొంతమంది వీళ్ళంతా వ్యతిరేకించారు, మైనంపల్లి హనుమంతరావు వీళ్ళంతా టీఆర్ఎస్. రాజకీయ అవసరాలు అవి, రాజకీయ అవసరాలు. వాళ్ళు ఈల్డ్ అయ్యారు. మరి ఇప్పుడు చంద్రబాబుతో రాజకీయ అవసరమేం లేదు కేసీఆర్కి, ఒక్క బూచిగా చూపించడం తప్ప. అదే అందుకే ఉపయోగపడతాడు చంద్రబాబు కేసీఆర్కి. చంద్రబాబు అందుకే అంటే ఇంకా నమ్ముతారా అనేది నా ప్రశ్న. అప్పుడు 2001 నుంచి 2012 వరకు అంతవరకు నమ్మే పరిస్థితి ఇప్పుడు ఉండదు. ఎందుకంటే 10 ఏళ్ళు నీకు అధికారం ఇచ్చారు, నువ్వు పూర్తి చేయాలి. నువ్వు కాళేశ్వరం మీద దృష్టి పెట్టావు కానీ ప్రాణేత చేయబడది పూర్తి చేయలేకపోయావు అనేది ఆ విషయం చర్చకు వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదేగా అనేది. 9.5 ఏళ్ళు 10 ఏళ్ళు మీరు అధికారం నుండి ఏం చేస్తారు, చేవేళ్ళ ఎందుకు పూర్తి చేయలేదు ప్రాణేత చేయవేళ్ళ అనేది రేవంత్ రెడ్డి ప్రశ్న. రేవంత్ రెడ్డే కాదు ప్రతి వాళ్ళు ప్రశ్నించే అంశం అది. మరి ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో ఆ మూమెంట్ రాదు అని అనుకుంటే కేసీఆర్ మళ్ళీ ఉద్యమం అనే మాట కేసీఆర్ నోటి వెంట రాదు కదా. మళ్ళీ ఉద్యమం నోటి వెంట ఆయన నోటి వెంట ఆ పదం వస్తుందంటే సంథింగ్ ఆయనకేదో రాష్ట్రంలో నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ అనేక అంశాలను ప్రస్తావించాడు. చాలా ఉన్నాయి ప్రభుత్వ విధానాల మీద. ఒకటి, ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదనేది అతను అంశాల వారికి చెప్పుకొచ్చాడు. 2 లక్షల రూపాయల రుణమాఫీ సక్రమంగా జరగలేదు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో, ఉదాహరణకు మాలాంటి వాళ్ళకి కూడా జరగలేదు. అది చాలా గ్రామాల్లో జరగలే. అది ఇంకా ప్రజలు రైతులు అది ఉద్యమం ఎట్లవుతుంది చెప్పండి. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చెప్తానండి. ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది, వాళ్ళు ఇచ్చిన హామీ ఏది అమలు చేయలేదు అనే అంశం తీసుకున్నప్పుడు ప్రజలకు అన్యాయం చేసినట్టే కదా ప్రభుత్వం. అది కూడా ఉద్యమం, అది కూడా అంటే దీంట్లో పోరాటంలో భాగం, పోరాటంలో భాగం అవుతుంది. ప్రధానంగా అతను నీళ్ళాంశాన్ని చూపించినా కూడా ఇవన్నీ ఉన్నాయి. ప్రభుత్వం మీద వ్యతిరేకత. 3,600-700 పంచాయతీలు గెలిచారు. 12,000 పంచాయతీల్లో బీఆర్ఎస్ 3,000 పైచీలకు దగ్గర 33-34% పంచాయతీలు గెలిచారు వాళ్ళు. అంటే లోకల్ బాడీ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు కూడా అధికార పార్టీకి, స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీలకి మొగ్గుగా ఉంటాయి. అవును కదా. అటువంటిది బీఆర్ఎస్ చాలా స్థానాల్లో గెలిచింది. వాళ్ళకి అదొక బూస్టు. రేపు రాబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. అప్పుడు క్యాడర్ని గేరప్ చేయాలి కదా. మీరు కేసీఆర్లో ఒక గొప్పతనం ఉంది, మీరు మన అంశం గుర్తించాల్సింది ఏంటంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ ఉద్యమం నడుస్తున్న దశలో కాస్త వెనకడుగు పట్టింది, కొంచెం స్లో అయింది ఉద్యమం అన్నప్పుడల్లా రంగంలో దిగారు. ఆ రకంగా ఉద్యమాన్ని అహింసా పద్ధతుల్లో ఆ ఉద్యమం వేడి తగ్గకుండా నడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కేసీఆర్కి ఉన్నాయి. నడిపించిన అనుభవం ఉంది మనకి. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ మీరు అతను ఓడిపోయాక కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక మాట చెప్పాడు, నేను రంగంలోకి వస్తున్నాను, తేలుస్తాను తెలంగాణ సంగతి, ప్రభుత్వం సంగతి, ప్రభుత్వ వ్యవహారాలని చెప్పి నల్గొండలో బహిరంగ సభ పెట్టాడు. మళ్ళీ నిన్న బయటకు వచ్చాడు. అంటే ఎప్పుడు వస్తాడా ఎప్పుడు పోతాడా అనేది ఆ పార్టీ వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి. కానీ ఎప్పుడు వచ్చినా కూడా ఒక అంశాన్ని తీసుకొని వస్తాడు, ప్రజలు చర్చనీయాంశం చేస్తాడు. కానీ ఆ రోజు ఆవిర్భావ సభలో ఏమీ చేయలేకపోయాడు. అదే కదా కవిత ఆవేదన. నువ్వు ఆవిర్భావ సభకి బయటకు వచ్చావు, కనీసం బీజేపీని ఒక మాట అనలేకపోయావు. అంటే ఇప్పుడు బీజేపీ ఇప్పుడు కవిత అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆ లెటర్ ఏదో బయటకు వచ్చింది కదా, కవిత రాసింది నాన్న అని, డియర్ నాన్న అని, డియర్ డాడీ అని ఏదో రాసుకొచ్చింది. ఆ లెటర్లో అంశాలు రాసుకొచ్చింది. నువ్వు సభ పెట్టి ఏం చెప్పావు జనాలకి, ఎవరు నిన్ను తప్పుదావ పట్టిస్తున్నారంటే రాసుకుంటూ వచ్చింది. అంటే కేసీఆర్ ఒక్కటేనండి, అతను ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే దాన్నే టార్గెట్ చేసుకుని వెళ్తాడు. మిగతా వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా, ఏం చెప్పినా, ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోడు. ఇవాళ కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్లో కానీ, వాళ్ళ నాయకుల మీటింగ్ సమావేశంలో కానీ 3-3 టార్గెట్ చేసుకుని బయలుదేరాడు. ఒకటి, రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. 2, కేంద్రంలో ప్రభుత్వం నిధులు ఇవ్వటం లేదు, తెలంగాణకి ఇంకా అన్యాయం చేస్తుంది, డిపిఆర్ ఇవ్వట్లేదు అనేది. కేంద్రం ఆంధ్ర కలిసి తెలంగాణకి అన్యాయం చేస్తున్నాయి, కేసీఆర్ తెలంగాణ అనేది కేసీఆర్ అంశం. అంటే 3 అంశాలను 3 టార్గెట్ చేసుకుని బయలుదేరాడు. అంటే ఇప్పుడు చంద్రబాబునే మళ్ళీ బూచిగా చూపిస్తున్నాడు అని అంటే, ఇప్పుడు ఒక వ్యక్తిని బూచిగా చూపిస్తున్నారో లేకపోతే ఒక పార్టీనో ఒక అంశాన్నో బూచిగా చూపిస్తున్నారంటే
ఆ అంశం బలమైందే అయి ఉంటుంది కదా. ఇప్పుడు గోదావరి బనకచర్ల బలమైందే కదా, ఉమ్, గోదావరి బనకచర్ల అంశం బలమైందే కదా. దాంత బలమైన అంశాన్ని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థాయిలో దాన్ని వ్యతిరేకించట్లేదు అనేది కేసీఆర్ ఉమ్, ఇది వాదన. ఉమ్, దాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్ చంద్రబాబుకు సహకరిస్తున్నాడు, బనకచర్ల కట్టుకోవడానికి చేస్తున్నాడు అనేటువంటి ఆరోపణల్ని చేస్తున్నటువంటి నేపథ్యం కేసీఆర్. బీఆర్ఎస్ వాళ్ళు నిన్నటి వరకు అదే కేటీఆర్ కానీ హరీష్ కానీ ఆ నాయకులు కానీ చేస్తున్నారు. రానున్న రోజులు కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి గోపి గారు, కేసీఆర్కి ఉన్నటువంటి దళం, సైనిక దళం రేవంత్కి లేదు. రేవంత్ ఒంటరివాడు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు. క్యాడర్ ఉంది బీఆర్ఎస్కి. క్యాడర్ ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం మీద వస్తున్నటువంటి విమర్శలను కానీ ప్రభుత్వ విధానాలను కానీ ప్రచారం చేయడంలో కానీ వాదించడంలో కానీ ఒక్క రేవంత్ రెడ్డే చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరు చేయలేకపోతున్నారు. మీకు అదే కేసీఆర్లో చూడండి, ఓ కేసీఆర్, ఓ కేటీఆర్, ఓ హరీష్, ఓ నిరంజన్ రెడ్డి, ఓ రాజేశ్వర్ రెడ్డి, ఓ జగదీశ్వర్ రెడ్డి, వీళ్ళంతా కూడా సమగ్రంగా మాట్లాడగలిగి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాడు. దానివల్ల ప్రజల్లోకి వాళ్ళు చేస్తున్నటువంటి వాదన ఎలాగలుగుతుంది. వాళ్ళ బనకచర్ల విషయంలో గోదావరి పోలవరం బనకచర్ల కానీ పోలవరం నల్లమల సాగర్ కానివ్వండి, ఈ అంశాలని వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు తీసుకెళ్ళినంత బలంగా దాన్ని రిటాలిటేషన్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుంది. అదే కేసీఆర్ నమ్ముకుంది కూడా, ఆ బలంతో కేసీఆర్ ముందుకు వస్తుంది కూడా. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ఇది చేయగలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి బీఆర్ఎస్. ఎందుకంటే ప్రభుత్వం అన్ని ఇచ్చిన హామీలు అమలు జరగలేకపోతున్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చేయలేకపోతున్నారు. మేము ఒక్కొక్కటి చేస్తున్నామన్నారు. ఇప్పుడు ఏది తులం బంగారం ఇస్తామన్నారు, పెళ్లి చేసుకోబాకండి అన్నారు, ఇంతవరకు ఏది లేదు. 2 లక్షల రుణమాఫీ అంతే ఉంది. ఎరువుల కొరత అది వాడికి తలకు చుట్టుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. అంటే ప్రజలు ఏవేవైతే ఎదుర్కొంటున్నారో సమస్యలు, ఏవేవైతే వాటితోటి ఇదవుతున్నారో ఆ అంశాలను ప్రస్తావించడంలో, ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో కేసీఆర్ సఫలమవుతున్నారు. వాటిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. కేసీఆర్ రైట్ టైంలోనే బయటకు వచ్చారు. రైట్ టైమే. మళ్ళీ ఉంటారా పోతారా మళ్ళీ ఇక అది ఆయనకే తెలియాలి. ఎందుకంటే నల్గొండ సభ తోటి మళ్ళీ ఆరంభం అన్నారు, మళ్ళీ పోయింది. అంటే ఈ రేపు లోకల్ బాడీ ఎన్నికలు అనేది ఇంపార్టెంట్. తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ 300 జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు అనేది పార్టీకి బలం ఇది కదా, అవసరం కదా. తర్వాత కేసీఆర్ మాట్లాడేది కూడా ఒక పాయింట్ని టార్గెట్ చేస్తే దాన్నే దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారు. డైవర్ట్ కాడు. నిన్న విలేకరుల సమావేశంలో కూడా చివరికి ఒక విజ్ఞప్తి చేశాడు, దయచేసి నేను ఇవాళ మాట్లాడిన విషయాల వరకే ఉంచండి, మీరు ఇంకో ప్రశ్నలు అడగొద్దు, నేను మీకు రెగ్యులర్గా ఉంటా, ఎప్పుడైనా కూర్చుందాం అని అంటాడు. ఇంకో ప్రశ్న అంటే కవిత వ్యవహారం అడిగారు, చాలా అడిగారు, అప్పటికే అడిగారు. అదే కేటీఆర్ హరీష్ డైవర్ట్ అవుతున్నారు విషయాల్లో, రేవంత్ని టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు వాళ్ళు. అందుకని అసలు విషయాలు పక్కదారి పోతుంది, రేవంత్ని తిట్టిందే ముందుకు వస్తుంది. అంటే కేసీఆర్ రాక తప్పని పరిస్థితి వచ్చింది. అవును, ఓకే, అవును, రైట్. మరి ఇక మరో విడత ఉద్యమం అంటే ఉద్యమం ద్వారానే కేసీఆర్ పిలుపు మేరకే జనాలంతా తెర మీదకి వచ్చి తెలంగాణ సాధించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మరో విడత ఉద్యమం అంటే ప్రభుత్వాన్ని సాధించుకోవడానికి కదా ఉద్యమం. అంటే రాజకీయంగా కేసీఆర్కి పదవిని ఇవ్వడానికి జనాలు ఉద్యమం రూపంలో బయటకు వస్తారా? ఇంకా 3 ఏళ్ళు ఉందండి. బీజేపీ ఉంది. ఎన్నికల ముందు 2023 ఎన్నికల ముందు బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ, నేను ఇక బీజేపీ వచ్చేస్తుంది, 4 పార్లమెంట్ సీట్లు గెలిచింది, వచ్చేస్తుంది అని అనుకున్నాం మనం. అటువంటిది అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కపొరలో పడింది. తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ అవకాశం ఇచ్చారు బీజేపీకి. దాన్ని మళ్ళీ ఇప్పుడు వదులుకుంటున్నారు. మన పంచాయతీలు అన్నీ గెలిస్తే 600 పంచాయతీలు గెలిచారు. 8 పార్లమెంట్ స్థానాలు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ 300, 400, 700, 800 పంచాయతీలు గెలవడం అనేది అది ఎంత హాస్యాస్పదంగా ఉంది. అందుకని మోడీ గారు కూడా తెలంగాణ లీడర్లను ఇచ్చేస్తున్నాడు, మీరు సరైన ఇది చేయట్లేదని చెప్పి చేస్తున్నాడు. అందుకని బీఆర్ఎస్ కాంగ్రెస్ ఫైట్లో బీజేపీ పక్కకు పోతుంది. బీజేపీ ముందుకు రావట్లేదు. బీజేపీ ముందుకు వస్తే ఏమన్నా బీఆర్ఎస్కి ఇబ్బంది కలుగుద్దేమో తప్ప అప్పటి వరకు ఏముండదు. రైట్.